లార్డ్ హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో క్రీస్తునందు ప్రియులైన మీకు హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు మరి ఈ దినమందు మనతో మాట్లాడాలనుకుంటున్నటువంటి ఒక శ్రేష్టమైన మాట, ప్రతిరోజు మీరు ఆయన మాటలు వింటున్నారని విని అనేకులకు ఈ మాటలు షేర్ చేసి వారు కూడా ఈ మాటల ద్వారా బలపరచబడినట్లు, ఆత్మీయ మేలులు పొందినట్లు అనేకులను మీరు ప్రోత్సహిస్తారని నేను ప్రభునామంలో మీకు హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఈ దినమందు కీర్తనల గ్రంథము 34వ కీర్తన 11వ వాక్యంలో, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందు ఎందలి భయభక్తులు మీకు నేర్పెదను అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. చాలామంది జీవితాల్లో భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు. భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు. ఈ భక్తి వాళ్ళ జీవితాల్లో ఏం చేస్తుంది అంటే నామకార్థ స్థితిని కలుగు చేస్తుంది. దేవునికి కావలసింది ఏంటంటే అంటే భయము ఉండాలి, భక్తి ఉండాలి. అందుకనే భయభక్తులు అన్నాడు, చాలా చోట్ల భయభక్తులు అన్నాడు. భక్తి ఒక్కటే పెట్టలేదు, భక్తి ముందేం పెట్టాడు, భయము పెట్టాడు. అంటే మనం కావాల్సింది, మనం నేర్చుకోవాల్సింది, మనం కలిగి ఉండవలసింది ఏంటయ్యా అంటే భయముతో కూడిన భక్తి ఉండాలి. ఈ భయముతో కూడినటువంటి భక్తి మనం చేయటం వలన చాలా మేలులు ఉన్నాయి. భక్తి ఒక్కటే చేయటం వల్ల కొన్ని మేలులే ఉన్నాయి, కానీ భయముతో కూడిన భక్తి చేయటం వల్ల చాలా ఆశీర్వాదాలు, చాలా దీవెనలు ఉన్నాయి. కాబట్టి అందుకే కీర్తనాకారుడు అంటాడు, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినండి, నేను మీకు యెహోవా యందు భయభక్తులు నేర్పెదను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం మనం నేర్చుకోవాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం నేర్చుకోవాలి. భక్తి నేర్చుకుంటున్నావు కానీ భయముతో కూడిన భక్తి నేర్చుకోవట్లేదు. నువ్వు భయముతో కూడిన భక్తి నువ్వు చేయటం వల్ల, మనము భయభక్తులు కలిగి ఉండటం వల్ల ఎన్ని మేలులు ఉన్నాయో ఒకసారి సామెతల గ్రంథములో మనం చూచినట్లయితే, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 27వ వచనములో చదువుతా ఉన్నాను. అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఏం కలుగుతుందంట? జీవపు ఊట. ఎప్పుడు నీవు నీ కుటుంబములో జీవపు ఊటను చూస్తావు. అంటే ఎప్పుడు కూడా దరిద్రపు స్థితిని కానీ, ఎండిపోయిన పరిస్థితిని కానీ నువ్వు చూడవంట. అందుకని భయముతో కూడిన భక్తి చాలా అవసరమైంది, శ్రేష్టమైంది. ఈ వాక్యంలో చెప్పబడినట్లు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట అని శ్రేష్టమైన మాటగా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటానికి మనం ప్రయత్నిద్దాం, నేర్చుకుందాం. తర్వాత అదే సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనములో అద్భుతమైన మాట రాయబడి ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలమంట. తెలివి లేని వారికి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు తెలివినిస్తాడు. దేవుని వాక్యములో పౌలు గారు అంటాడు, బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవని. మనకు జ్ఞానము లేదు, తెలివి లేదు. దేవుణ్ణి అడిగితే అదే సామెతల గ్రంథములో 8వ అధ్యాయములో జ్ఞానము ఘోషించుచున్నది అని రాయబడి ఉన్నది. మొదటి వచనములో జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరము వినిపించుచున్నది అని వ్రాయబడి ఉంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క తెలివి, ముఖ్యంగా తెలివి. చాలా మందికి తెలివి ఉండదు, చదువుకుంటారు కానీ ఏముండదు, తెలివి ఉండదు. పెద్ద పెద్ద విద్యావంతులై ఉంటారు కానీ తెలివి ఉండదు. అలాంటి వారికి కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా దేవుడు తెలివినిస్తాడు. మొదటిది జీవపు ఊటంట, రెండవది తెలివికి మూలము, మూడవది సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనములో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఏమొస్తుందంట? జ్ఞానమునకు మూలం. అందుకని దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే వాళ్ళు చాలా జ్ఞానము కలిగి ఉంటారు. వాళ్ళు సామాన్యులుగానే ఉంటారు, చదువుకున్నది తక్కువే,
సమాజంలో పలుకుబడి లేని వాళ్ళు, కానీ యెహోవా యందు దేవుని యందు భయభక్తులు ఉంచుట ద్వారా దేవుడు వాళ్ళకి మంచి లెస్సైన జ్ఞానాన్ని ఇస్తాడు. ఎలాంటి జ్ఞానం ఇస్తాడు? యాకోబు పత్రికలో జ్ఞానము 2 రకాలంట. మొదటిది పైనున్న జ్ఞానము, రెండవది భూ సంబంధమైన జ్ఞానం. భూ సంబంధమైన జ్ఞానం దయ్యముల జ్ఞానం అంట. పై సంబంధమైన జ్ఞానం, పరలోక సంబంధమైన జ్ఞానం, దేవుడిచ్చే జ్ఞానం. దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి దేవుడు పై సంబంధమైన జ్ఞానాన్ని ఇస్తాడు, పరలోక సంబంధమైన జ్ఞానాన్ని ఇస్తాడు. కాబట్టి దేవుని యందు భయభక్తులు ఉంచితే అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి, అన్ని దీవెనలు ఉన్నాయి. మనమేం భయభక్తులు కలిగి ఉండవు, భక్తిని చేస్తావు, నామకార్థంగా బ్రతుకుతావు, నామకార్థంగా ఏదో రావాలి కదా, చేయాలి కదా, వెళ్ళాలి కదా అన్నట్లు చేస్తాం. దాని ద్వారా ఏ మేలు మనం పొందుకోలేకపోతున్నాం. ఈ రోజు నుంచి దేవుని యందు భయభక్తులు ఎట్టిదో నువ్వు గ్రహించి నేర్చుకో. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా చాలా శ్రేష్టమైన ఆశీర్వాదాలు, మేలులు నువ్వు పొందుకుంటావు. ఇంకంత మాత్రమే కాదు, 22వ అధ్యాయము సామెతల గ్రంథం 4వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలం అంటాడు. తర్వాత 14వ అధ్యాయం సామెతల గ్రంథం 2వ వచనంలో యథార్థముగా ప్రవర్తించుటకు కారణమవుతుందట యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. తర్వాత 14వ అధ్యాయం 26వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే బహుధైర్యము పుట్టించునని వ్రాయబడి ఉంది. ఇన్ని విషయాలు ఉన్నాయి మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే. తర్వాత చివరిగా సామెతల గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనములో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. ఎన్ని ఆశీర్వాదాలు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంచుట ద్వారా ఉన్నాయో. మరి ఈ మాటలు వింటున్నటువంటి మన జీవితాల్లో దేవుని యందు భయము కలిగి జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుని యందలి భయము, దేవుని యందలి భక్తి, ఇదిగో ఇన్నిటి కారణమవుతుంది. మొదటిది జీవపు ఊట అని చెప్పాను, తెలివికి మూలం అని చెప్పాను, జ్ఞానమునకు మూలం అని చెప్పాను, వినయమునకు ప్రతిఫలం అని చెప్పాను, యథార్థముగా ప్రవర్తించుటకు కారణమని చెప్పాను, బహుధైర్యాన్ని పుట్టిస్తుందని చెప్పాను, చివరిగా దీర్ఘాయువునకు కారణమని చెప్పాను. యెహోవా యందు భయభక్తులు కలిగిన ద్వారా ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. కాబట్టి భక్తి ఒకటే వద్దు, భయముతో కూడిన భక్తి చేయి. భయభక్తులు కావాలి దేవుని పిల్లలకు. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించినట్లు మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన మాటలు దీవించి ఆశీర్వదించి ఆయన యందు భయభక్తులు గలవారిగా మనలను చేయునుగాక. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, ఈ దినమందు మీరు మాతో మాట్లాడిన మాటలు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి అని మాతో మాట్లాడి ఉన్నారు. విత్తబడిన ప్రతి మాట మా జీవితాల్లో ఫలింపజేసి భయభక్తులు కలిగి ఉండడం ద్వారా ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో వాటిని స్వతంత్రించుకుని నీ కొరకు జీవించే కృప దయచేయమని, ఈ దినమందు నిబిడలకు క్షేమమును, బలమును, జ్ఞానమును, తెలివిని, ఆశీర్వాదమును, విస్తారమైన సమృద్ధిని, మేలులను, ఆర్థిక ఇబ్బందులు తొలగించి అనారోగ్య పరిస్థితులను చుడిపించి మీరే నీ కృపలో వర్ధిల్ల చేసి భద్రపరచమని కోరుకుంటూ యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యున సహవాసము కూడిన మనకును ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి తోడై ఉండి దేవుని రాకడ పర్యంతరము యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించే కృప మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.